రైతు సోదరులకు నమస్కారం అండి. వెల్కమ్ టు ఈరోజు తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి రైతుల గురించి చిన్న డిస్కస్ చేసుకుందామండి. మనం మెయిన్గా వచ్చేసి వ్యవసాయం అనేసరికి వ్యవసాయంలో మనకు సాయం అని ఉంటుంది కదా. మనకు వచ్చేసి చాలా వరకు రైతులు వచ్చేసి ఈ వ్యవసాయంలో చూసినట్లయితే మనకు ఒకటి రైతు విత్తనం నుంచే వ్యవసాయం స్టార్ట్ చేస్తుంటాడు. కాబట్టి ఈ విత్తనం నుంచి అదేవిధంగా పెట్టుబడి తీసిన తర్వాత మార్కెట్కి వెళ్ళి కాయ అమ్మే వరకు కూడా రైతు బాగా పెట్టుబడి పెడుతుంటాడు. అమ్మిన తర్వాత మరి పెట్టిన పెట్టుబడికి లాభం వస్తుందా రాదని కూడా ఏ రైతు కూడా తెలియదు. కాబట్టి మ్యాక్సిమం ఏ పంట అయినా కానీ, మనం మిరప పంట కానీ, వరి పంట కానీ, పత్తి పంట కానీ, ఇతర కూరగాయ ఏ పంట అయినా కానీ పెట్టుబడి కాడ ఏ రైతు కూడా వెనకాడు. కాబట్టి ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే మ్యాక్సిమం చాలా వరకు రైతులు యూట్యూబ్ మీద ఆధారపడుతున్నారండి. యూట్యూబ్లో మ్యాక్సిమం ఏ మందు చెప్తే ఆ మందు తెచ్చుకొని కొట్టాలి అంతే. ఈరోజు నేను ఆ విధంగా కొడుతున్నారు. మరి మందులు పనిచేస్తాయా పనులైనా పనిచేస్తాయి, కాకపోతే వాటి వల్ల మీకు అర్థమవుతుందండి. రైతులకు ఎవరైనా కానీ పెట్టుబడి అనేది మీరు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. మ్యాక్సిమం మనకి ఎప్పుడైనా కానీ సమస్యను బట్టే మందులు వాడుతూ ఉంటాం. కానీ చాలా వరకు కొన్ని మందులను వాడడం వల్ల ఆ మందును వాడిన వెంటనే మళ్ళీ వేరే మందు వాడకపోతే రైతుకు ఉన్నటువంటి సమస్య ఆ కంట్రోల్ అయిన టైం మళ్ళీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అలాంటి మందులను తగ్గించుకోవాలండి. మీరు ఏం లేదు, పెట్టుబడి పెట్టుకోండి, మంచి మంచి మందులు వాడుకోండి. కాకపోతే మీరు మందులు వాడే విషయంలో ఒక మందు వాడడం వల్ల ఏం జరుగుతుందని చెప్పి గుర్తించుకొని జాగ్రత్తగా మందులు వాడే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈరోజు కొంచెం చిన్నగా నాకు తెలిసినప్పుడు కొన్ని మీకు సమస్యలు అయితే చెప్తాను. అదేవిధంగా చాలా వరకు అన్న మరి మీ ప్రతి ఒక్క షాప్లో కూడా భయం మందులు ఉంటాయి కదా, మరి వారు అమ్మాలని చెప్పి అడుగుతున్నారు. మా దగ్గర కూడా భయం మందులు ఉన్నాయండి. మీకు ఫస్ట్ కూడా చూపిస్తాను. ఒకటి ఈరోజు మనకు ఆన్లైన్లో ప్రమోటింగ్ అవుతున్న మందు ఒకటి, మనకు ఇదొకటి అండి, ట్రైగర్ అనే మందు ఒకటి ఉంటుంది. మీరు చూడవచ్చు, ఏ ఛానల్లో కూడా ఉందో మీకు అర్థమవుతుంది ఇది చూస్తే. ఇదొకటి. అదేవిధంగా సూపర్ లావా 5G మన దగ్గర ఉండే, ఈ రోజు మనకు అయిపోయింది, 5G అనేది అయిపోయింది. ఈ సూపర్ లావా 4G అండి ఇది. దీంతో పాటు మీకు సూపర్ స్ట్రాంగ్ 7-in-1 అండి. ఇందులో మనకు వచ్చేసి 4 రకాల మందులు ఉంటాయి, ఒకటి పౌడర్ ఉంటుంది. ఇది మన టోటలీ బయో ఆర్గానిక్ కిందకి వస్తాయండి. మన ఆర్గానిక్ బయో రెండు ఒకటేనండి. ఇకపోతే మీకు మరొకటి లీడ్ అండి. లీడ్ అనేది మనకు ఓజోన్ కంపెనీ అండి. అదేవిధంగా మరొకటి జాగ్వార్ 7-in-1 ఉంటుంది. ఇది కూడా మీకు 4 ప్యాకింగ్ లోపల కాంబోతో వస్తుంది. ఇది కూడా మనకు ఒక బయో ఆర్గానిక్ కిందకి వస్తుంది. ఈ రోజు చాలా వరకు అన్ని కూడా కాంబో ప్యాకింగ్ వస్తున్నాయి. మనకు 3G అని 5G అని చెప్పి 5G+ అని చెప్పి ఈ విధంగా వస్తున్నాయి కదా, అన్ని కూడా అలానే ఉంటాయి మీకు. దాంతోపాటు మరొకటి న్యూజెన్ కంపెనీలో మనకు వచ్చేసి జీనెక్స్ అండి. ఇది కూడా మనకు టోటలీ బయోమంది కిందకి వస్తుంది. ఇంకోటి మనకు విశ్వాస్ అనేది కూడా ఇది బయోమంది కిందకి వస్తుంది అండి. ఇకపోతే వీటితో పాటు మరొకటి మనకు నెక్సాన్ అండి. నెక్సాన్ అనేది కూడా మనకు వచ్చేసి ఇది ఓజోన్ క్రాప్ వరకు చెప్పాను కదా, దానికి ఓసో క్రాప్ వాళ్ళదండి. అదేవిధంగా మనకు ఇది మిల్బీ మేక్ అండి. ఇది కూడా మనకు బయో కిందకి వస్తుంది. ఈ రెండు కాంబినేషన్లో మనం ఎక్కువ వాడిస్తుంటామండి. అయితే మరి ఈ మందులు మేము తెచ్చుకునేందుకు రైతులకు అమ్ముకోవడానికే, దాచిపెట్టుకోవడానికి అయితే కాదు కదా. కాబట్టి దీన్ని కూడా మేము అమ్ముతామండి. ఎవరైనా అమ్ముతారు. మాక్సిమం చిన్న కౌంటర్ నుంచి పెద్ద కౌంటర్, ఏ కౌంటర్లో కూడా మనకు బయో ఆర్గానిక్ మందులు ఉంటాయి కదా, వాటిని మాక్సిమం అందరూ అమ్మే ప్రయత్నం చేస్తారు. కానీ దాన్ని వాడే పద్ధతి ఒక విధంగా ఉంటాయి కాబట్టి ఆ విధంగానే రైతులు వాడే ప్రయత్నం చేస్తాం. మరి నేను మాక్సిమం నా ఛానల్ మొత్తం చెక్ చేసినా కూడా మీకు ఎక్కడైనా కూడా దాదాపు 482 వీడియోలు ఉండవచ్చు. దాదాపు దాంట్లో నీకు 480 వరకు కూడా మొత్తం కెమికల్ మందులే ఉంటాయి. అంటే మనకు టెక్నికల్ సంబంధించిన మందులు ఎక్కువ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎప్పుడు కూడా నా ఛానల్లో ఫుల్ వీడియోని ఎప్పుడు చేయలేదండి. ఒక బయో మందు గురించి కూడా ఎప్పుడు చేయలేదు. ఒక షార్ట్ వీడియో ఒక 2 ఉంటుంది. అది కూడా నేను ఏప్రిల్ మే నెలలో చెప్పేటటువంటి మందులు అవి. ఇప్పుడు కూడా మేము కొంతమంది రైతులకు ఎక్కడి నుంచి కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాం. మాక్సిమం నేను కూడా బయో మందులు ఇస్తానండి. కాకపోతే ఇతర యూట్యూబర్ల లెక్క మరి ఎప్పటికి కూడా ఒక డోసు వాడిన వెంటనే మళ్ళీ బయో మందు వాడమని చెప్పి ఆ విధంగా వాడడం వల్ల రైతుకు ఆటోమేటిక్గా పెట్టుబడి అనేది పెరుగుతుందండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ రైతు కానీ పెట్టుబడి అనేది మనం వెనకాడడం కాబట్టి ఈరోజు చాలా వరకు పెట్టుబడి పెడుతున్నామండి. మరి ఈరోజు మార్కెట్లో చూస్తే మనకు రేట్ లేదు. కాబట్టి ఈ రేటు లేకపోవడం వల్ల రైతు నష్టపోతున్నాడు. ఎందుకు నష్టపోతున్నాడు? పెట్టుబడి పెరిగింది కాబట్టి రైతు నష్టపోతున్నాడు. పెట్టుబడి తక్కువ పెట్టుకొని దిగుబడి ఎక్కువ తీసినప్పుడు మీకు లాభం వచ్చే అవకాశం అయితే ఉంటుంది రైతుకు. కాబట్టి ఇది ఒక్కటి జాగ్రత్తగా గమనించుకొని పెట్టుబడిని మాక్సిమం తగ్గించుకునే ప్రయత్నం చేసుకొని దిగుబడి సాధించినప్పుడే మీకు రైతుకు మాత్రం లాభం పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ రోజు మీరు అధికంగా చాలా వరకు మార్కెట్లో ఉన్న మందులతో పాటు ఈరోజు యూట్యూబ్లో ఏ మందు చెప్తే ఆ మందుని తెల్ల చెప్పుకోవాలని చెప్పి ఆ విధంగా వాడడం వల్ల మాత్రం పెట్టుబడి అనేది మీకే పెరుగుతుంది, నాకేం కాదు. యూట్యూబ్లో ఎవరైతే ప్రమోటింగ్ చేసిన వాళ్ళకు కూడా ఎవరికి ఏం కాదు, ఒక రైతే నష్టపోతారు అక్కడ. కాబట్టి ఈ విధంగా ఎవరు కూడా మీకు చెప్పారండి. ఇప్పుడు నేను చెప్తున్నానంటే రైతులు నష్టపోద్దు. ఈ దేశానికి మనకు రైతు వెన్నుముక లాంటి వాడు. కాబట్టి ఈరోజు రైతులు చాలా వరకు ఒక ఊబిలో పడిపోయినట్టుందండి. మనకు యూట్యూబ్ అనే ఒక మాయాజాలంలో ఉన్నటువంటి సందర్భాలు ఏర్పడుతున్నాయి. చాలా వరకు యూట్యూబర్స్ పేపర్లో కూడా వస్తున్నాయి, అక్కడ మీరు చూడవచ్చు. యూట్యూబ్లు చేయబట్టి చాలా వరకు రైతులు నష్టపోయి చనిపోయిన రైతులు కూడా చాలా వరకు, అంటే అప్పుల పాలై చనిపోయినటువంటి రైతులు కూడా చాలా ఉన్నారు. కాబట్టి ఇకనైనా కొంచెం యూట్యూబ్లో చెప్పే వాళ్ళని కూడా మీరు చెప్పండి. మీ మిమ్మల్ని కూడా నేను ఎవరిని ఏమంటలేనండి, చెప్పండి. కాకపోతే మ్యాక్సిమం తక్కువ పెట్టుబడితో దిగుబడి తీసే విధంగా మందులు చెప్పే ప్రయత్నం చేయని చెప్పి నేను చెప్తున్నానండి. మీ సొంత లాభాల కొరకు రైతులను మాత్రం
ఆగం చేయకండి. ఇకపోతే మరి నా దగ్గర ఉన్నటువంటి అన్ని మందులు కూడా మేము రైతుకు అమ్ముతామని మేము కూడా ఇస్తాము. కాకపోతే సమయం సందర్భాన్ని బట్టి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. కానీ ప్రతిసారి కూడా ఈరోజు ఈ భయం మందు వాడిన వెంటనే మాక్సిమం మందు వాడితే ఏమవుతుందంటే మొక్క మెద్దగా లేతగా నీట్గా వస్తుందండి. దానివల్ల మీకు నల్లి దోమ అనేది రసం పీల్చడానికి వస్తుంది కాబట్టి దాని ద్వారా నీకు ముడతచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది వాడిన వెంటనే 4 రోజుల్లోపు మనకు ప్రెగాసిస్ లాంటి, పోలీస్ లాంటి, అక్టర్ లాంటి ఎస్ఆర్ లాంటివి వాడకపోతే దోమ కంట్రోల్ కాదు కాబట్టి మీకు ఇంకింత ఎక్కువ సమస్య వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇది వాడిన వెంటనే 4 రోజులకు మళ్ళీ వేరే మందు వాడకపోతే రైతు అక్కడ నష్టపోతాడు. కాబట్టి దీన్ని వాడిన తర్వాత 4 తర్వాత జంపు లాంటిది, లేకపోతే మీకు రోగర్ అక్టర్ లిక్విడ్, రోగర్ జంపు లాంటిది, దాంతోపాటు మీకు పోలీసు లేకపోతే ఇంకా ఇతర కాంబినేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క మందు కూడా ప్రెగాసిస్ టెక్నికల్ సంబంధించిన ఎస్ఎల్ఆర్ కానీ ఇలాంటి మందులు మనం వాడడం వల్ల ఏంటంటే ఇది వాడిన వెంటనే దోమ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం వాడతామండి. దానివల్ల మీకు పెట్టుబడి అనేది పెరుగుతుందని చెప్పి ఈరోజు నేను చెప్తున్నాను ఈ వీడియోలో మీకు. కాబట్టి మాక్సిమం అందరూ కూడా అర్థం చేసుకొని చాలా రైతులు కూడా భయం మందులు వాడతారు. రైతులే, నేను ఎప్పుడేముంది రైతులే వాడుతున్నాను. ఛానల్ ఫాలో అయ్యే రైతులు కూడా చాలా మంది ఉంటారు కదా, వాళ్ళు కూడా మాక్సిమం భయం మందులు వాడతారు. ఆ వాటితో పాటు కొన్ని కెమికల్ కూడా వాడతారు. కాబట్టి నేను ఏముంటానంటే ఎప్పటికీ మీరు భయం మందులు వాడకండి, కొంచెం వాడుకోవచ్చు దాని సమయాన్ని సందర్భాన్ని బట్టి. ఒక నెలలో మీరు మాక్సిమం టైం పెట్టుకుని ఒక నెలలో మీరు 10 సార్లు మందులు కొట్టుకుంటే ఒక్కసారి వాడుకునే ప్యాటర్న్ చేయండి. ఇలా వాడడం వల్ల కొంచెం మొక్క మాక్సిమం ఏ పంట అయినా కానీ భయం మందులు కొడితే కొంచెం చేను పెరిగే అవకాశం అయితే ఉంటుందండి. అది నాకు తెలుసు, మీ అందరికి కూడా తెలుసు. కాకపోతే ఎప్పుడు కూడా భయం మందులు వాడితే ఏమవుతుందో మీ అందరికి కూడా తెలుసు. అది మీరు భయం మందులు మొత్తం వాడండి. చేను మొత్తం నీకు మెత్తగా వచ్చి మొత్తం ఎక్కడికి గొజ్జులుగా ఎక్కడికక్కడికి నీకు చేను అనేది మొత్తం ముడతగా వచ్చి గజ్జిలాగా వచ్చి కుచ్చులాగా తయారయ్యి రైతుకు చెట్టు యొక్క ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోవడం వల్ల స్ట్రెస్ గురవుతుంది. కాబట్టి ఇతర సమస్యలు చాలా వరకు వచ్చి మొక్క కూడా చనిపోయే సిచ్యువేషన్ కూడా చాలా వరకు ఉంటాయి. దాంతోపాటు నీకు ఇవి చాలా వరకు ఫర్టిలైజర్ విషయంలో కూడా మనకు చల్లేదానికంటే అధికంగా ఇస్తున్నామండి. దాని ద్వారా కూడా మీకు రైతుకు పెట్టుబడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో ఏం లేదంటే రైతులకు కొంచెం నా ద్వారా ఎంతో కొంత సమాచారం ఇవ్వాలని చెప్పి ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను. మాక్సిమం చూపించిన అన్ని మందులు కూడా చాలా వరకు అన్ని చోట్ల మీకు అందుబాటులో ఉంటాయి. ఇవే కాకుండా ఇతర కూడా చాలా వరకు వేరే వేరే కంపెనీలో వేరే వేరే పేరుతో అందుబాటులో ఉంటాయి. అన్నిట్లో కూడా మనకు ఉన్నది ఏంటి, సివిడెక్స్టాడు, అమినో యాసిడ్, ఫల్విక్ యాసిడ్, ఇమిక్ యాసిడ్, జిబ్రలిక్ యాసిడ్, అదేవిధంగా ఫిల్టర్స్, అదర్స్, టిప్లర్స్ అని చెప్పి ఏదో ఒకటి మెన్షన్ చేసి దానిలో ఏ మందు కలుపుతారో కూడా ఎవరికి తెలియదండి. అది కలిపి అలాంటి మనం ఎక్కువ అమ్ముతూ ఉంటామండి. దీన్ని వాడటం వల్ల రైతుకి ఒకేసారి చేను బెనిఫిట్ అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత నువ్వు నెక్స్ట్ మళ్ళీ కెమికల్ మందు వాడకపోతే నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ విధంగానే రైతులు ఎవరికైనా కానీ మందులు చెప్పే ప్రయత్నం చేస్తారు. మరి వీటిని వాడడం వల్ల ఏమవుతుందంటే మీకు పెట్టుబడి ఒకటే పెరుగుతుందండి. అది మీరు అర్థం చేసుకుంటలేరు. ఈ పెట్టుబడి తగ్గించుకునే ప్రయత్నం చేయాలని చెప్పి ఈరోజు మరి మీ ముందుకు ఈ వీడియోతో రావడం జరిగింది. ఈ వీడియో మీకు నష్టం మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. ఇతరైతే నా వీడియో ఉపయోగపడుతుంటే షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో ఎవరైతే చూస్తారో ప్రతి ఒక్క రైతు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియండి. ఇతరైతే కూడా ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. మాక్సిమం ఈ అన్ని మందులు కూడా మేము అమ్మేదానికి తెచ్చుకున్నామండి. ఎవరైనా కానీ అమ్మడానికి తెచ్చుకుంటాం కాబట్టి అమ్మే ప్రయత్నం చేస్తాము. మీకు ఎవరికైనా ఇంకేమైనా సమస్య ఉన్నా నాకు కామెంట్లో అడగండి, రిప్లై ఇస్తాను. ప్రతి ఒక్క రైతు కూడా నేను చెప్పేది ఏంటంటే కొంచెం పెట్టుబడి అనేది తగ్గించుకొని మన రేట్ ఎప్పుడైనా కానీ నేను నీకు ఎవరైనా కానీ మనం నిర్ణయించలేమండి. రేట్ అనేది అది ఏ విధంగా ఉంటుందని ఎవరు కూడా తెలియదు. కాబట్టి మీరు రేటును దృష్టిలో పెట్టుకోకండి. మీరు పెట్టుబడి విషయంలో మీరు దృష్టిలో పెట్టుకొని తక్కువ పెట్టుబడితో దిగుబడి ఎక్కువ చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా రేటు కొంచెం తక్కువ ఉన్నా కూడా మీకు దిగుబడి ఎక్కువ ఉంటుంది. ఆ లాభం అనేది ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. ఈ రోజు మీరు ఒక ఎకరానికి వచ్చేసి దాదాపు ప్రతి ఒక్క రైతు కూడా 1,00,000 మీదనే పెట్టుబడి పెట్టినటువంటి రైతులు చాలా మంది ఉన్నారండి. ఎకరానికి వచ్చేసి నువ్వు 1,00,000 పెట్టుబడి పెట్టినప్పుడు నువ్వు పనిచేసే పంటకు నీకు ఏ విధంగా మిగతా కూళ్ళు కానీ మందు కూళ్ళు కానీ ఇతర కూళ్ళు లెక్కేసుకున్నా కూడా రైతుకు వచ్చేసి మాక్సిమం 2 లక్షల పెట్టుబడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి తక్కువ పెట్టుబడితో దిగుబడి తీసుకునే ప్రయత్నం చేయాలని చెప్పి ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో ఇతర రైతులకు ఉపయోగపడుతుంటే మాత్రం షేర్ చేయండి. ఆ ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే రైతులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ వేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు షార్ట్ వీడియో కానీ లైవ్ కానీ అదేవిధంగా అప్లోడ్ చేసే వీడియోలు కానీ అందరికంటే ముందే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి. చాలా వరకు కామెంట్లు చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా నేను రిప్లై ఇస్తానండి. మాక్సిమం నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీకు ఎవరికైనా సమస్య ఉంటే మాత్రం కంపల్సరీ ఈ వీడియో కింద మీరు కామెంట్ పెట్టే ప్రయత్నం చేయండి, రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మరొక మంచి కాంబినేషన్ వీడియోతో మరి మళ్ళీ కలుసుకున్నామండి. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. జై జవాన్, జై కిసాన్.